నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఆషాఢ శుక్ల పంచమి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథి నవగ్రహాలలో బుధుడికి ప్రీతిపాత్రమైన రోజని, బుధుడికి సంబంధించిన ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చని ధర్మసింధు అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పడం జరిగింది. అలాగే ఆషాఢ శుక్ల పంచమి దుర్గాదేవిని పూజించడం ద్వారా దుర్గమమైన కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చని కూడా ధర్మసింధు అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పడం జరిగింది. కాబట్టి ప్రధానంగా ఆషాఢ శుక్ల పంచమి సందర్భంగా బుధగ్రహానికి ప్రీతిపాత్రమైన విధి విధానాలు పాటించాలి. బుధుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే ప్రియంగు కళికాశ్యామం రూపేణా ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం అంటూ బుధుడికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని 17 సార్లు చదువుకోవాలి. బుం బుధాయ నమః అనే మంత్రం 21 సార్లు పఠించాలి. అలాగే బుధుడి అనుగ్రహం కలగాలంటే నానబెట్టిన పెసలు గోమాతకు ఆహారంగా తినిపించాలి. అలాగే 1.25 కేజీ పెసలు ఆకుపచ్చ రంగు వస్త్రంలో మూటగట్టి ఎవరికైనా దానం ఇవ్వాలి. బుధగ్రహం అనుకూలించాలంటే గుమ్మడికాయ ఎవరికైనా దానంగా ఇవ్వాలి. అలాగే తులసి కోట దగ్గర అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి. సహజంగా తులసి పూజ చేసేటప్పుడు దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేస్తారు. అయితే బుధుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లతో తులసి కోట దగ్గర అర్ఘ్యంలాగా విడిచిపెట్టాలి. ఇలా చేస్తే నవగ్రహాల్లో బుధుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే పచ్చటి ఆకుకూరలు గోమాతకు ఆహారంగా తినిపించిన బుధుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతికి ఎర్రటి పుష్పాలతో పూజ చేయటం, గణపతి అనుగ్రహం కోసం గం గణపతయే నమః అనే మంత్రాన్ని పఠించటం, సంకటనాశక గణేశ స్తోత్రాన్ని చదవటం ద్వారా బుధుడికి అధిష్టాన దేవుడైన గణపతి అనుగ్రహం కలుగుతుంది. జాతకంలో ఉన్న బుధగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కాబట్టి ఆషాఢ శుక్ల పంచమి సందర్భంగా నవగ్రహాల్లో బుధుడిని ప్రసన్నం చేసుకొని వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించడానికి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. అలాగే ఈరోజు దుర్గాదేవి కూడా ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి దుర్గమమైన కష్టాల నుంచి బయటపడటానికి ఈరోజు దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి కుంకుమార్చన చేయించుకోవటం, దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించటం, దుర్గా కవచాన్ని పఠించటం లేదా శ్రవణం చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన స్కంద పంచమి కుమార షష్ఠి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. భూమి యందు కుండలిని శక్తి ఉందిట, అంతర్గతమైన కుండలిని శక్తి. ఇది ఆశ్చర్యపోతారు. మామూలుగా చెప్తే పురాణం, అర్థం చేసుకుంటే సైన్స్, అంతకు మించి ఇంకేం లేదు. ఇక్కడ మన లోపల కుండలిని ప్రతి వారికి మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉంటుంది. అదే మనకు శక్తినిస్తోంది. మనకు తెలిసినా తెలియకపోయినా ఆ శక్తి వల్లే ఇక్కడ ఉన్నాం. అలాగే భూమికి కూడా కుండలిని ఉన్నది అని వర్ణించారు. ఈ భూమి కుండలిని మనం పరిశీలించినట్లయితే సరిగ్గా అది సముద్ర భాగం నుంచి మొదలవుతుంది. అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే కాంచీ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ మూలాధార భాగం నుంచి మొలనూలు వరకు ఉన్న భాగాన్ని కాంచీక్షేత్రం అని చెప్తారు. సరిగ్గా అంటే మూలాధారం ఎంత ముఖ్యమో అంత ముఖ్యం అది కాంచి. కాంచి అనగా మొలనూలు, భూమికి మొలనూలు వంటిది కనుక దీని పేరు కాంచీక్షేత్రం అని పేరు వచ్చింది అని చెప్పారు. అక్కడ నుంచి మనం కొంచెం మొల దగ్గర నుంచి పైకి వెళ్తే హృదయం వస్తుంది కదా, హృదయ క్షేత్రం చిదంబరం, ఇది పరిశీలించవలసింది. అలా వెళుతుంటే ఆజ్ఞాచక్రస్థానం వస్తుంది. ఆజ్ఞాచక్రస్థానం కాశీక్షేత్రం. గోముఖ క్షేత్రం శిరస్సు దాకా వెళుతుంది, గోముఖం వరకు. ఇది పరిశీలించవలసిన అందమైన అంశం. కనుక భూమికి కాంచి మొలనూలు స్థానంలో ఉన్నది అని చెప్పుకుంటున్నాం. ఈ మాట మనం చెప్తే పురాణం అంటారు. ఈ మధ్య విజ్ఞాన శాస్త్రం పరిశోధించి చెప్తోందంటే భూమి యందున్నటువంటి శక్తివంతమైన అయస్కాంత క్షేత్రం ఎలా ఉన్నది అంటే అయస్కాంత క్షేత్రానికి సెంటర్ పాయింట్ చిదంబరం అని చెప్పారండి. సెంటర్ పాయింట్ అంటే హృదయస్థానం, అది చిదంబరం అని రుజువైంది. దీన్ని బట్టి చూడండి ఇక్కడ. కనుక మన క్షేత్రములు కేవలం ఒక నమ్మకం మీద ఆధారపడి ఏర్పడలేదు. అక్కడ ఒక సహజ సిద్ధమైన శక్తి ఉంది. సహజ సిద్ధమైన శక్తి కలగని క్షేత్రములే భారతదేశంలో ఉన్న పవిత్ర క్షేత్రములు. ఇలాంటి దేశంలో పుట్టినందుకు మరింత గర్విస్తూ ఆనందిస్తూ ఆ పవిత్ర క్షేత్రములు అక్కడ ఉంటాయి. ఈ క్షేత్రాల్లో సహజంగా శక్తి ఉంటుంది. ఋషులు ఆ రూపాన్ని దర్శిస్తారు.
దర్శించిన రూపాన్ని ఆలయంగా ప్రతిష్ఠ చేస్తారు. కనుక ఆలయం లేకపోయినా క్షేత్రంలో అమ్మవారు ఉంటారు. అయితే కలియుగంలో ఆ సూక్ష్మ రూపాలను చూసే శక్తి లేదు గనక తర్వాత మహర్షులు ఆలయాలు నిర్మాణం చేసి మంత్రశాస్త్రబద్ధంగా అమ్మవారి రూపాలను ప్రకటింపజేస్తారు. అందరూ అమ్మవారు కావచ్చు, విష్ణువు కావచ్చు, శివుడు కావచ్చు. ఇలా ఆలయాలు ఏర్పడితే అలా క్షేత్రం ఏర్పడుతుంది. ఇప్పుడు అర్థమైంది కదా. కనుకనే అఖండ భూమండలానికి ఒక మణిపూర స్థానము వలె భాషిస్తున్నది. మూలాధారము నుంచి మణిపూరము వరకు ఉన్నటువంటి స్థానము, అదే మొలనూలు స్థానము. ఆ స్థానమే కాంచి. ఎందుకంటే కుండల్ని ప్రధానంగా అక్కడి నుంచి మొదలు వెళుతోంది కనుక ఆ క్షేత్రాన్ని ఆశ్రయిస్తే అదే మనల్ని సంపూర్ణ సిద్ధుల్ని చేస్తుంది కనుక కామాక్షి క్షేత్రం అత్యంత ప్రధానంగా మనకు చెప్పబడుతున్నది. అలాంటి ఈ కాంచి అనే పేరు ఎందుకు వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. పృథివ్యా గోస్వరూపాయ యత్ కాంచీ స్థానతాంగతం తస్మాత్ క్షేత్రమిమం పుణ్యం కాంచీక్షేత్రం ప్రచక్షతాం. ఇది వివరించారు ఇక్కడ. ఇక్కడున్న విశేషం ఏంటంటే విష్ణునా అధిష్ఠితం క్షేత్రం శివసాన్నిధ్యకారకం మహాశక్తి ప్రభావాఢ్యం శక్తి ప్రాధాన్య వైభవాత్. ఇక్కడ కొన్ని మన శ్లోకాలు వింటూ ఉన్నప్పుడు అర్థం కాకపోయినా వినాలండి. ఎందుకంటే ఋషులు ఇచ్చిన శ్లోకాలు కనుక ఇందులో మంత్రశక్తి ఉంటుంది. ఆ మంత్రశక్తి చెప్పేవాడిని వినేవాడిని కాకుండా మన చుట్టూ ఉన్న ఆకాశాన్ని కూడా పవిత్రం చేస్తుంది కనుక ఇందులో అలాంటి శ్లోకాలు చెప్తున్నాం. కొన్ని మాత్రమే ఎంపిక చేసుకుని శ్లోకాలు పఠించడం జరుగుతుంది. మధ్యలో గ్రంథం చూస్తూ శ్లోకం ఎందుకు చెప్పాలి అంటే ఇది సంప్రదాయం. అప్పుడు చెప్పే ప్రవచనానికి శాస్త్ర ప్రమాణం లభిస్తుంది. అందుకోసం మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ శాస్త్రంలో చెప్పే వాక్యములు ఇవి. విష్ణునా అధిష్ఠితం క్షేత్రం సులభంగా అర్థమైపోతుంది చూడండి. ఇక్కడ శివ సాన్నిధ్యకారకం. మూడవది మహాశక్తి ప్రభావాఢ్యం శక్తి ప్రాధాన్య వైభవం అన్నారు. ఇక్కడ మూడు చెప్పారు. ఇక్కడ విష్ణుడు ఇక్కడ అధిష్ఠించి ఉన్నాడు, శివుడు సన్నిధి చేసి ఉన్నాడు, మహాశక్తి ప్రభావం ఉన్నది. అందుకు ఈ మూడు కలిపి దివ్యశక్తి క్షేత్రముగా ఉన్నది. ఈ క్షేత్రానికి ఎన్ని పేర్లు ఉన్నాయో చెప్తున్నారు ఇక్కడ. ఒకటి సత్యవ్రతాహ్వయం. దీనికి సత్యవ్రత క్షేత్రము అని పేరు. ఎందుకంటే ఏ క్షేత్రము నాశనం లేకుండా ఉంటుందో ఆ క్షేత్రానికి సత్యక్షేత్రం అని పేరు. కాంచీ క్షేత్రం ప్రళయకాలాల్లో కూడా నశించని క్షేత్రముగా చెప్పబడుతోంది. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు ఆషాఢ శుద్ధ పంచమి. అనురాగ దాంపత్యం కలకాలం వెల్లి విరేయటానికి ఈనాడు ప్రతి ఒక్కరూ కూడాను బుధుణ్ణి ఆరాధించాల్సిన విధి విధానం ఉంది. బుధాదిత్య యోగము అని చెప్పేసి అంటాం. బుధుణ్ణి ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి అనుకూలమైనటువంటి ప్రభావాలు ఎక్కువగా కనిపిస్తాయి. అంతేకాకుండా దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించడం విశేషకరమైన ప్రభావానికి నాంది పలుకుతుంది. మాతర్మే మధుకైట భగ్ని మహిష ప్రాణాపహారోజ్యమే హేలా నిర్మిత ధూమ్రలోచనవధే ఏ చండముండార్దిని అంటూ దుర్గామాతను ఆరాధన చేయాలి. వరంగల్లో మహాకాళీదేవి ఉంది. ఆమె చిరునవ్వు చిందిస్తూ ఉంటుందండి. ఆ తల్లి చక్కని తల్లి మహాకాళి భద్రకాళి దుర్గాదేవి స్వరూపతత్వంలో విరాజులుతూ ఉంటుంది వరంగల్ భద్రకాళీదేవి. ఆ మనస్సు నిండా ఆ తల్లిని కూడా ఈ రోజున మనం తలుచుకుంటూ దుర్గా సప్త శ్లోకి అనేటువంటి చక్కటి విధి విధానంతో కూడినటువంటి స్తోత్రాలు ఉన్నాయి. ఆ స్తోత్రాన్ని ఈరోజు పఠనం చేయటం వలన సర్వాభీష్ట సిద్ధి. ఆ దుర్గా సప్తశ్లోకి అనేటువంటిది విశిష్టకరమైన ప్రభావాన్ని మనకు అందిస్తుంది. దానిలోనే మనకు దేహీ సౌభాగ్యమారోగ్యం, దేహి దేవి పరం సుఖం, రూపం దేహి జయం దేహి, యశోదేహి ద్విషోజహి అనేటువంటి శ్లోకం కూడా వస్తుంది. ఎంత గొప్ప శ్లోకమో ఇది. ఇది నిత్యం కూడా స్మరించుకోవటం వలన ఆ తల్లి మనకు ఆరోగ్యం, ఐశ్వర్యం, వివిధ రంగాల్లో అభివృద్ధిని ఇవన్నిటినీ కూడాను ఆ జగన్మాత మనకు ప్రసాదిస్తుంది కదా. సర్వే జనా సుఖినో భవంతు.
పార్వతీ పరమేశ్వరులు కూడా ఒకరిని ఒకరు అలా ఆశ్రయించి ఉంటారు తప్ప ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్న భావన కానీ, ఎవరు ఎవరిని ఆశ్రయించడం వల్ల ప్రయోజనం ఏర్పడుతుందన్న మాట కానీ లోకంలో ఉండదు. వాళ్ళిద్దరూ అంతటి విభజించడానికి వీలులేని రీతిలో సమాగమాన్ని పొందినటువంటి పరమాద్భుతమైనటువంటి స్వరూపం. అటువంటి పరమశివతత్వం అనండి, పరదేవతాతత్వం అనండి. శివ శివ, శివ అంటే పరమేశ్వరుడు, శివ అంటే అమ్మవారు, శివే అన్న అమ్మవారు. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో అమ్మవారికి బహు తక్కువ నామములు వాడారు. ఎన్నో నామాలున్నా శంకరాచార్యుల వారు వాడలేదు. అతి కొద్ది నామములను మాత్రమే ప్రస్తావన చేశారు. అందులో చాలా తరచుగా ప్రయోగించిన నామం శివే. శివే అంటే శివ ఏం చేస్తాడో శివే, శివ అదే చేస్తాడు. శివ అంటే మంగళం, శివ అంటే భద్రం, శివ శోభనం, శివ కళ్యాణం, శివ శుభం. శివే మంగళప్రదురాలా, శోభనకరురాలా, లోకములకన్నింటికీ కూడా శుభముల యొక్క పరంపరలను ఇచ్చేటటువంటి దానా, ఆ శివుని యొక్క శక్తిగా శివుడు ఎంత మంగళప్రదుడో అమ్మవారు కూడా అంతే మంగళప్రదురాలు. అటువంటి తల్లి యొక్క సహజమైనటువంటి స్వభావం ఏమి అంటే ఎప్పుడూ కూడా లోకరక్షణం చెయ్యడం. పరమశివ లక్షణం లోకాన్ని రక్షించడం. అందుకే సనాతన ధర్మంలో ఆయుధములను ఉత్తినే పట్టుకోరు. ఏదో అర్థం లేకుండా ఆయుధాన్ని పట్టుకోవడం అనేటటువంటిది ఉండదు. ఆయుధం పట్టుకున్నారు అంటే దానికి ఏదో ఒక సూచన ఉంటుంది. పరమశివుడు పట్టుకునేటటువంటి ధనస్సుకి పినాకము అని పేరు. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాం ఉతతే నమః అంటుంది యజుర్వేదం. ఆయన చేతిలో ఉండేటటువంటి ధనస్సునకు పినాకమని పేరు. పినాకం అంటే ఆ పేరు ఏదో పెట్టాలి కాబట్టి పెట్టింది కాదు, దాని యొక్క స్వరూపాన్ని స్వభావాన్ని బట్టి ఆ ధనస్సుకు ఆ పేరు వచ్చింది. ఏమిటి పినాకము అంటే పాతి జగదిది పినాకం అంటే ఈ లోకములన్నిటినీ కూడా ఏది రక్షణ చేస్తూ ఉంటుందో, ఏది కాపాడుతూ ఉంటుందో, ఆ కాపాడేటటువంటి చేతి యొక్క శక్తి ప్రసరణమైతే అది ధనస్సుగా మారుతుంది. ఇప్పుడు పరమశివుడు చేతిలో ధనస్సు పట్టుకుని లోకాలని రక్షణ చేస్తాడు అని నేను అన్నాను అనుకోండి. ఒకవేళ ఆయన చేతిలో ధనస్సు పట్టుకుని ఉండకపోతే అప్పుడు రక్షించలేడా? అంటే ఆయన చేతిలో ధనస్సు లేనంత మాత్రం చేత రక్షించలేనివాడు కాడు, అశక్తుడు కాడు. తన సంకల్ప మాత్రం చేత రక్షిస్తాడు. రక్షించగలిగి కూడా చేతిలో ధనస్సు పట్టుకోవడం ఎందుకు అంటే మనకి శాంతి కలగడానికి. ఆయన ఉన్నాడు, మనకేమి లోటు. అందుకే వీరరాఘవ విజయరాఘవ ధనస్సు పట్టుకుని ఉంటాడు. పరమశివుడు ధనస్సు పట్టుకుని ఉన్నాడు అంటే మనకొక పెద్ద రక్షణ. నా స్వామి నన్ను రక్షిస్తూ ఉండగా, ఆయన చేతిలో ధనస్సు ఉండగా, నేను ఆయన పాదములను ఆశ్రయించి ఉండగా నా జోలికి రాగలిగిన వాడెవరు? ఇది విశేషమైనటువంటి సంతోషాన్ని కల్పించేటటువంటి విశేషం. అందుకని ఇప్పుడు ఈ ధనస్సుకి కూడా లోకములను రక్షించేటట్టుగా శక్తిని ఇవ్వగలిగిన వాడెవరు? పరమశివుడు. అందుకే శివ ధనస్సు అయినటువంటి పినాకము ఆ శక్తిని పొందింది అంటే అది అటువంటి శక్తిని సహజముగా పొంది ఉండి శివుడి చేతిలోకి రాలేదు. శివుడు శక్తివంతును కనుక ఆయన యొక్క శక్తి ధనస్సులోకి ప్రవహించింది. ఆ ధనస్సు పక్కన పెట్టినా ఆయన లోకములను తన చేతితో రక్షించగలడు. అందుకే రక్షకత్వానికి సూచనగా ఏది చెప్తారు అంటే ప్రధానంగా చేతిని చెప్తారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. ఓం
शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, కొన్ని పంచాంగాల్లో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, బుధవారం. సూర్యోదయం 5:52, సూర్యాస్తమయం 6:51. తిథి చవితి ఉదయం 7:52 వరకు, నక్షత్రం మఘ ఉదయం 10:16 వరకు, వర్జం రాత్రి 7:12 నుంచి 8:59 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:56 నుంచి 12:47 వరకు, అమృతకాలం ఉదయం 7:38 నుంచి 9:23 వరకు, రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:40. ఈరోజు బుధవారం. అలాగే వ్యతిపాత పుష్యార్కే జన్మనక్షత్రే వ్యతిపాతే దినత్రయే సకృద్గోదావరి స్నానం కులకోటి సముద్ధరే. మన పూర్వీకులైనటువంటి కోటి తరాలను తరింపజేయడానికి ఉపకరించేటువంటి ఘనమైన రోజు వ్యతిపాత. ఈరోజు గోదావరి స్నానం చేయడం ద్వారా కోటి తరాలు తరిస్తాయి. అలాగనే ఈరోజు స్వర్ణదానం సాయంకాలం 6 గంటల ప్రాంతంలో చేస్తే చాలా సత్ఫలితం చెప్పారు. ఎంత చేయాలి? కనీస పక్షం 250 మిల్లీగ్రాములు, అంటే గురువింద గింజంత ఎత్తు అంటారు దాన్ని. మనకి 250 మిల్లీగ్రాములు అంటే 1500, 2000 మధ్యలో అవుతుంది ఖర్చు. కానీ దాన్ని దానం చేస్తే ఎంత ఫలితం చెప్పారంటే మేరు పర్వతమంత బంగారాన్ని దానం చేసినంత ఫలితం చెప్పారు. గుంజామాత్రమిదం స్వర్ణం హేమ విప్రకరేర్పితం హిమాచల మితం భూత్వా అని చెప్పి ఆ స్వర్ణదానం అనేటువంటి అంత స్వర్ణాన్ని దానం చేసిన ఫలితం సిద్ధిస్తుందన్నారు. అందులోనూ యతిపాతలో చివరి గడికల్లో కనుక చేసినట్లయితే అక్షయ ఫలితం చెప్పారు. కాబట్టి అన్ని పర్వదినాల్లోకి గొప్ప పర్వదినం ఏమిటి అంటే వ్యతిపాత. కాబట్టి నదీ స్నానం, అలాగే వీలైనంత వరకు ఆ గుంజామాత్రం అంటే 250 మిల్లీగ్రాములు బంగారం దానం చేయడం చాలా మంచిది. అలాగనే ఈరోజు బుధవారం కాబట్టి మనం హయగ్రీవుడిని ఆరాధించుకోవడం ద్వారా, శ్రీరాముడిని ఆరాధించుకోవడం ద్వారా మన పిల్లల్లో విద్యాబుద్ధులు వృద్ధి చెందడంతో పాటు సల్లక్షణాలు పెరుగుతాయి. మంచి లక్షణాలు కలిగిన వాడు 10 మందికి మేలు చేసేవాడుగా ఉంటాడు. కాబట్టి అలాంటి సంతానం వృద్ధి చెందడానికి, అభివృద్ధిలోకి రావడానికి హయగ్రీవ జపం, అలాగే బాలరామాయణ పారాయణ, రాముణ్ణి పూజ చేయడం, ఇవన్నీ కూడా సత్ఫలితాలను అందజేస్తాయి. నేటి ఆణిముత్యాలు. విషాన్ని ఎన్నిసార్లు వడబోసినా అమృతం అవదు. అలాగే మనల్ని అర్థం చేసుకోలేని వాళ్ళకి మన గురించి ఎంత చెప్పినా వ్యర్థమే. గాంధారికి శివుడు వరం ఉంది. ఆ వరం వల్ల ఆమెకు అధిక సంతానం కలుగుతుంది. దీనికోసమే భీష్మాది పెద్దలు వంశం వృద్ధి చెందాలని గాంధారిని కోరుకొని ధృతరాష్ట్రుడికిచ్చి పెళ్లి చేశారు. ఇంతలో కుంతికి ధర్మరాజు పుట్టాడు. గాంధారికి ఇంకా సంతానం కలగలేదు. అప్పుడు ఈర్ష్యతో గాంధారి తన పొట్ట ఏం చేసింది, పొట్టను రాతితో కొట్టుకుంది. ఆ పొట్టను తర్వాత వ్యాస మహర్షి అనుగ్రహంతో గాంధారికి దుర్యోధనుడు మొదలైన 100 మంది కుమారులు పుట్టారు.
దుశ్శల అనే ఒక కూతురు పుట్టింది. వీరందరూ పెరిగి పెద్దవారయ్యారు. దుశ్శలను సైంధవుడికి ఇచ్చి పెళ్లి చేశారు. తర్వాత దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని కలిసి దుష్ట చతుష్టయంగా ఏర్పడ్డారు. ఇక వీరు చేసే ప్రతి పనిని ధృతరాష్ట్రుడు ఆమోదించాడు. దీనికి గాంధారి బాధపడింది. ఇది తప్పు అని ఎంత చెప్పినా భర్త వినలేదు, కొడుకులు వినలేదు. అప్పటికీ దుర్యోధనుడితో, నాయన, నీ మేనమామ శకుని దుర్మార్గుడు, దుష్టుడు, కొట్లాటాలు పెడతాడు, కనుక నీ మామను విడిచిపెట్టు అని బ్రతిమలాడింది. దుర్యోధనుడు ఆ మాటలు వినలేదు, మామని విడిచిపెట్టలేదు. గాంధారి దుశ్శాసనుడితో కూడా ఇలా అంది, నాయనా, నీకు ద్రౌపదిని బాధించాలని ఎప్పటి నుంచో పగ ఉంది. ఆమెకు శ్రీకృష్ణుడు రక్ష ఉంది, కనుక ఎప్పుడూ కూడా ఆమె జోలికి పోకు అని చెప్పింది. దుశ్శాసనుడు వినలేదు. గాంధారికి భర్త వల్ల బాధే, కొడుకుల వల్ల బాధే కలిగింది. పాపం గాంధారి సత్యాన్ని, ధర్మాన్ని సూటిగా చెప్పేది. అయినా ఎవరు వినలేకపోయేసరికి ఏమీ చేయలేకపోయింది. పుత్రుల చెడు ప్రవర్తన తీవ్రమైపోయింది. మాయాద్యూతంలో వారు ద్రౌపదిని ఘోర అవమానం చేశారు. ఘోరమైన ప్రతిజ్ఞలు, అరుపులు అన్నీ పూర్తి అయిపోయాయి. అప్పుడు ఎవరికీ ఏం చేయాలో తెలియలేదు. గాంధారియే విదురుడి సహాయంతో ధృతరాష్ట్ర మహారాజుతో ఇలా అంది, ఓ మహారాజా, మమకారాన్ని విడిచిపెట్టండి, పరిస్థితులను చక్కదిద్దండి, పాండవులకు న్యాయం చేయండి అంది. వెంటనే ధృతరాష్ట్రుడు ద్రౌపదికి వరాలిచ్చి పరిస్థితిని చక్కదిద్దాడు కూడా. తర్వాత రెండవసారి జూదంలో భర్త చేసే అన్యాయాన్ని చూసి చాలా గట్టిగా ఇలా చెప్పింది, మన దుర్యోధనుడు పుట్టగానే గాడిదలాగా అరిచాడు, అప్పుడు నక్కలు, కాకులు కూడా అరిచాయి. ఆ అశుభ సూచకాలు బట్టి పెద్దలు వీడి వల్ల కులక్షయం అవుతుందని చెప్పారు, కనుక వీడిని విడిచిపెట్టండి అంది. ఎన్ని చెప్పినా, ఎంతమంది చెప్పినా వినడు కాక వినడు. పైగా ఒక ఘోరమైన మాటను ఆనాడే గాంధారితో ఇలా చెప్పాడు, ఓ గాంధారి, నాకు కులం నాశనమైనా పర్వాలేదు, నేను వీడిని మాత్రం విడిచిపెట్టే ప్రసక్తే లేదు అన్నాడు. ఇక గాంధారి ఏం చేస్తుంది? ఏం చేయలేకపోయింది. ఇంతలో రాయబార సన్నివేశం వచ్చేసింది. కృష్ణుడు వచ్చి యుద్ధం మంచిది కాదు, యుద్ధం వల్ల సర్వనాశనం జరుగుతుంది, కనుక అందరూ శాంతిగా ఉండండి అన్నాడు. ఆ శాంతి సందేశం దుర్యోధనుడు మొదలైన కౌరవులకు నచ్చలేదు. సభను విడిచి వెళ్ళిపోయాడు. అప్పుడు ధృతరాష్ట్రుడికి యుద్ధం అంటే భయం పుట్టుకుంది. పుత్రులు నడుస్తున్న త్రోవ మంచిది కాదని తెలిసింది. గాంధారిని పిలిపించి ఇలా అన్నాడు, అయ్యయ్యో, ఓ గాంధారి, పిల్లలు మాట వినటం లేదు, మన చేయి దాటిపోయారు, మూర్ఖంగా ఎలా ప్రవర్తిస్తున్నారో చూడు, కాస్త నువ్వైనా వారికి బుద్ధి చెప్పు. మన దుర్యోధనుడు మూర్ఖంగా యుద్ధానికి దిగుతున్నాడు, యుద్ధ మూలంగా సంపద పోగొట్టుకుంటున్నాడు, రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నాడు, చివరికి జీవితాన్నే పోగొట్టుకుంటున్నాడు అని అప్పుడు కొట్టుకున్నాడు. అప్పుడు గాంధారి ఎలాంటి మొహమాటం లేకుండా అందరూ వింటూ ఉండగా నిండు సభలో ఇలా అంది, ఓ మహారాజా, పిల్లలు ఇలా చెడిపోవటానికి నువ్వే కారణం. నువ్వు పుత్ర ప్రేమకు వశుడైపోయావు. దుర్యోధనుడి చెడు ప్రవర్తన నీకు తెలుసు, దానినే నువ్వు మొదటి నుంచి ఆమోదించావు, చెడు పనులను చూసి ఆనందించావు. ఇప్పుడు అతడిని దారిలోకి తీసుకొని రాలేక దుఃఖిస్తున్నావు, కనుక ఇప్పుడు లభించే ఫలాన్ని నువ్వు తప్పకుండా అనుభవించండి. తర్వాత వెంటనే విదురుణ్ణి పిలిచి దుర్యోధనుడిని సభకు రప్పించి ఇలా అంది, ఓ కుమారా, ఇప్పటికైనా చెడు బుద్ధిని విడిచిపెట్టు, చెడు సాంగాత్యాన్ని విడిచిపెట్టు. నువ్వు నీ పరివారం జీవించటానికి ఈ రాజ్యంలో సగభాగం చాలు, కనుక మిగిలిన భాగాన్ని పాండవులకి ఇచ్చేసయ్యా. ఇదే న్యాయం, ఇదే ధర్మం. అసలు ఈ రాజ్యం నీది కాదు, నీ తండ్రిది కాదు, పాండురాజుది, కనుక నీ తండ్రి రాజు కాడు. ఇది నిజంగా పాండవులకే చెందుతుంది. దీనికి నిజంగా ధర్మరాజే రాజు. ఈ విషయం బాగా జ్ఞాపకం ఉంచుకో అని స్పష్టంగా చెప్పింది. అలా సత్యం చెప్పిన గాంధారిని శ్రీకృష్ణుడు మెచ్చుకున్నాడు. తర్వాత శ్రీకృష్ణ రాయబారం విఫలమైంది. యుద్ధానికి అందరూ సిద్ధమయ్యారు. అప్పుడు దుర్యోధనుడు తల్లి వద్దకు వచ్చి, అమ్మ, నేను జయించాలని ఆశీర్వదించన్నాడు. అప్పుడు గాంధారి, కన్న కొడుకు కదా అని మమకారాన్ని చూపించలేదు, పుత్ర ప్రేమను చూపించలేదు. వీడి వల్ల జరిగిన ప్రమాదాలు, హత్యలు, కుట్రలు
కుతంత్రాలు అన్నీ ఆమెకు తెలుసు. అందుచేత దుర్యోధనుడితో ఒక అద్భుతమైన మాటను ఇలా మాట్లాడింది, నాయన యతో ధర్మస్తతో జయ, ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ జయం ఉంటుంది అని ఆశీర్వదించింది. కానీ విజయోస్తు నీకు జయం కలుగుతుంది అని మాత్రం ఆశీర్వదించలేదు. ఎందుకంటే ఆనాడు నిండు సభలో ద్రౌపదీదేవి అవమానం జరిగిన సమయంలో కౌరవులు ఆ చెడు పని వల్ల సర్వనాశమైపోతారు అని మహాత్ములందరూ అనేశారు, శపించారు. కనుక గాంధారి ఇప్పుడు జయోస్తు అంటే అది సత్యం కావచ్చు, అసత్యము కావచ్చు. సత్యమైన పక్షంలో కౌరవులు గెలిస్తే మహాత్ముల మాట అగౌరవించినట్లు అవుతుంది కదా, దానివల్ల ధర్మ వ్యవస్థ తారుమారవుతుంది. అసత్యమైన పక్షంలో అంటే ఆశిస్సుతో ఓడిపోయినప్పుడు ఎప్పుడూ సత్యమే మాట్లాడే గాంధారికి అబద్ధమాడిన దోషం వస్తుంది. ఇలాంటి పరిస్థితిలో గాంధారి ధర్మంగా ఆలోచించి అలా దీవించింది. ఇంతటి యోగ్యురాలు గాంధారి, న్యాయశీలి, ధర్మాత్మురాలు, నిష్పక్షపాతి, భర్తకు కొడుకులకు మధ్య తీవ్రంగా నలిగిపోయింది, మానసిక క్షోభను అనుభవించింది. ఇది గాంధారీదేవి యొక్క వ్యక్తిత్వం, అంతరంగం. ఇలా మనం ఇంతవరకు స్త్రీ పర్వంలో ప్రధాన పాత్రలైన గాంధారి, ధృతరాష్ట్రుల గురించి తెలుసుకున్నాం. ఇక ఈ స్త్రీ పర్వంలోని ప్రధాన విషయాన్ని తెలుసుకుందాం. మహాభారతంలో ఈ స్త్రీ పర్వం 11వ పర్వం. ఇందులో 27 అధ్యాయాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా జలప్రదానిక పర్వం, శ్రీ విలాప పర్వం, శ్రాద్ధ పర్వం అనే 3 పర్వాలు ఉన్నాయి. గాంధారి ధృతరాష్ట్రులిద్దరూ కూడా పుత్రులు, బంధువులు, పౌత్రులు, మిత్రులను కోల్పోయారు. రెక్కలు తెగిన పక్షుల్లాగా అయిపోయారు. కొమ్మలు విరిగిన చెట్లులాగా మిగిలిపోయారు. పుత్రుల మరణ వార్తలతో ధృతరాష్ట్రుడు ఎంతగానో దుఃఖించాడు. గాంధారి ఎంతగానో కోపించింది. సంజయుడు ధృతరాష్ట్రుడి దుఃఖం శమించేలాగా చేశాడు. శోకం అర్థాన్ని పరమార్థాన్ని చెడుగొడతాయి అని ఊరడించాడు. విదురుడు ఇలా అన్నాడు, ఓ మహారాజా, నిన్ను నువ్వు నిగ్రహించుకో. సకల ప్రాణులకు ఇదే పరమగతి. కూడబెట్టిన వాడికి వినాశనమే ముగింపు, ఎగిసిపడటానికి పతనమే ముగింపు, కలయికకు విడిపోవటమే ముగింపు, జీవితానికి మరణమే ముగింపు. అల్పబుద్ధులు మాత్రమే దుఃఖిస్తారు. కనుక ప్రజ్ఞతో మనస్సులోని దుఃఖాన్ని దూరం చేసుకోవాలి. పూర్వకర్మ వెంటాడి పీడిస్తుంది. ఇది మానసిక దుఃఖం. అయితే సత్వగుణంలో నిలిచిన వారు దీనికి కూడా బాధపడరు. కనుక సత్వగుణాన్ని వృద్ధి చేసుకొని బోధించాడు. తర్వాత వ్యాసుడు ఇలా బోధించాడు, ఓ మహారాజా, అన్నిటి పట్ల స్నేహభావాన్ని కలిగి ఉండి శీలాన్ని దిద్దుకోవాలి. సర్వప్రాణుల మీద దయ చూపించాలి. దమం, త్యాగం, ఏమరపాటు లేకపోవటం అనే ఈ 3 పరబ్రహ్మాన్ని చేర్చే సాధనాలు. కనుక సూక్ష్మ దృష్టిని కలిగి ఉండు. జ్ఞానమనే జలంతో శోకమనే అగ్నిని చల్లార్చుకో అని బోధించి వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ విదురుడు ఇలా బోధించాడు, ప్రాణులు పుట్టుకకు ముందు లేవు, మధ్యలో కనిపిస్తాయి, తర్వాత ఉండవు, కనుక శోకించకు, ప్రయోజనం లేదు అని బోధించాడు. తర్వాత రణభూమిని చూడటానికి ధృతరాష్ట్రుడు, గాంధారి, ఇతర స్త్రీలు బయలుదేరారు. దారి మధ్యలో కృపుడు, కృతవర్మ, అశ్వత్థామలు వారికి కనిపించారు. వారు గాంధారి, ధృతరాష్ట్రులను ఓదార్చారు. తర్వాత కృపుడు హస్తినాపురానికి వెళ్ళాడు. కృతవర్మ ద్వారకకు వెళ్ళాడు. అశ్వత్థామ వ్యాసాశ్రమానికి వెళ్ళాడు. తర్వాత గాంధారి, ధృతరాష్ట్రులను చూడటానికి పాండవులు వచ్చారు. అప్పుడు శ్రీకృష్ణుడు, వ్యాసాశ్రమం అంటే హరిద్వార ఋషికేశ అవతల ఉండేటువంటి హిమాలయంలో ఉండేది వ్యాసాశ్రమం, అది కనపడదులేండి. అప్పుడు శ్రీకృష్ణుడు ఉపాయంతో భీముణ్ణి కాపాడాడు. ధృతరాష్ట్రుడు బాహువులు చాచగానే భీముడి స్థానంలో ఉక్కు భీముడి విగ్రహాన్ని పెట్టించాడు. ధృతరాష్ట్రుడు దానినే నిజమైన భీముడు అనుకొని పిండి పిండి చేసి ఏడ్చాడు. అప్పుడు శ్రీకృష్ణుడు భీముడు చావలేదని నిజాన్ని చెప్పి మనస్సులో ఈ శోకాన్ని కూడా తొలగించుకోండి అని ఓదార్చాడు. ఇంతలో గాంధారికి విపరీతమైన కోపం వచ్చి పాండవులను శపిద్దామనుకుంది. వెంటనే వ్యాసమహర్షి అక్కడికి వచ్చి కౌరవుల అకృత్యాలన్నిటినీ చెప్పి గాంధారిని వారించాడు. అప్పుడు గాంధారి భీముడితో ఇలా అంది, ఓ భీమా,
దుశ్శాసనుడి రక్తాన్ని ఎందుకు తాగావు అని సూటిగా ప్రశ్నించింది. అప్పుడు భీముడు, అమ్మ అది నటన మాత్రమే, సోదరుడి రక్తాన్ని ఎవరైనా తాగుతారా? తాగరు కదా అని శాంతింపజేశాడు. అయినా గాంధారి వదల్లేదు. ఓ భీమా, నా కుమారుల్లో ఒక్కడిని కూడా మిగిల్చకుండా ఎందుకు చంపేశావంది. భీముడు, అమ్మ ప్రతిజ్ఞ చేశాను కదా, అది నెరవేర్చుకోవటం కోసమే అలా చేశాను అన్నాడు. తర్వాత అందరూ కురు స్త్రీలతో కలిసి రణభూమిలోకి వెళ్ళారు. అక్కడ గాంధారి వ్యాసుడికి ఇచ్చిన దివ్య దృష్టితో మరణించిన వీరులందరినీ కూడా, వ్యాసుడు ఇచ్చినటువంటి దివ్య దృష్టితో మరణించిన వీరులందరినీ, అంటే తాను కట్టుకున్నటువంటి సందుల్లో నుంచి చూసింది అన్నమాట. కట్టుకుంది కదా, అక్కడి నుంచే కనపడింది కూడా. స్త్రీల విలాపాలను విన్నది. ఆ కంటికి కట్టుకున్నటువంటి సందుల్లో నుంచే చూసింది. అక్కడ అభిమన్యుడిని చూసి ఉత్తర ఏడ్చింది, సైంధవుణ్ణి చూసి దుశ్శల ఏడ్చింది. తర్వాత గాంధారి తన పుత్రులను, భీష్మాది వీరులను, రాజులను చూసి ఏడ్చింది. భీష్ముడు శాంతింపచేయటంలో, కృష్ణుడు శాంతింపచేయటంలో సమర్థుడని ఎన్నుకొని మనస్సులోని బాధంతా చెప్పుకుంది. చివరికి కృష్ణుడే కారణమని భావించింది, కోపించింది. ఓ కృష్ణ, ఈ రోజు నుంచి 36 సంవత్సరాలు గడిచిన తరువాత నీ వారందరూ అంతఃకాలంతో నశిస్తారు, నువ్వు కూడా దిక్కులేని మరణాన్ని పొందుతావు అని శపించింది. అప్పుడు కృష్ణుడు గాంధారిని ఇలా మందలించాడు. ఓ గాంధారి, ఏం మాట్లాడుతున్నావు? పిల్లలను పెంచిందెవరు? పోషించిందెవరు? తీర్చిదిద్దిందెవరు? ఇందాక తీసుకొని వచ్చిందెవరు? వారికి సరిదిద్దడం తల్లిదండ్రులైన మీదే బాధ్యత కదా. ఈ సర్వనాశనానికి అంతా మీ దంపతులు ఇద్దరి లోపగుణమే కారణం తెలుసుకొని శాంతించు. మీకిక పాండవులే దిక్కు, వారిని చక్కగా చూసుకో అన్నాడు. ఆ తర్వాత ఆ సంస్కారాలు జరిగాయి. అందరికీ ఒకరికొకరు నమస్కారాలు చేసుకున్నారు, సంస్కారాలు జరిగాయి. తర్వాత సైన్యం గురించి ధర్మరాజును లెక్కలు అడిగాడు. ధర్మరాజు ఇలా చెప్పాడు, ఓ ధృతరాష్ట్ర మహారాజా, యుద్ధంలో 166,20,000 మంది చనిపోయారు. 24,165 మంది గురించి జాడ తెలియలేదు అని చెప్పాడు. తర్వాత కుంతీదేవి కర్ణుడి జన్మ వృత్తాంతం గురించి పాండవులకు చెప్పింది. ఆ విషయం విని ధర్మరాజు తట్టుకోలేకపోయాడు. ఇక ఈ రోజు నుంచి శ్రీల మనస్సులో ఏ రహస్యం కూడా నిలవదు అని గట్టిగా చెప్పాడు. ఇలా శ్రీపర్వం మరణంతోనే శత్రుత్వం నశిస్తుంది అనే మాటను సత్యం చేసింది. ఈ శ్రీపర్వం దివ్య సత్యాన్ని తెలుపుతుంది కూడా. మంచిగా ఉండండి, మంచి చేసుకోండి. దీనివల్ల లోకులందరూ స్తుతిస్తూ ఉంటారు, పరలోకంలోనూ మేలు కలుగుతుంది. దీనికి వ్యతిరేకంగా చెడు చేసుకుంటే మాత్రం ఈ లోకంలో నింద మాత్రమే మిగులుతుంది, పరలోకంలో కూడా మేలు జరగదు అని ఈ శ్రీపర్వం బోధిస్తుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.